నమస్తే డిఎన్ఎస్ న్యూస్కి స్వాగతం. నా పేరు యశ్వంత్. మేడ్చల్ జిల్లా మేడ్చల్ మండలం గణపూర్ గ్రామంలో కత్తి లలితకు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయింది. ఈమె ఉంటున్న ఇల్లు రేకుల ఇల్లు కావడంతో పాత ఇంటిని కూల్చి 10 ఇంటి ప్లేస్లో కొత్త ఇంటి నిర్మాణం చేపట్టింది. గతంలో కులానికి సంబంధించిన కొంతమంది పెద్ద మనుషులు ఇంటి నిర్మాణానికి అడ్డుపడ్డారు. అక్కడి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన వెంటనే ఎస్ఐ సానుకూలంగా స్పందించి ఇంటి నిర్మాణానికి సహకరించాలని చెప్పడంతో అక్కడితో ఆ పెద్ద మనుషులు ఈరోజు మళ్ళీ ఇంటి నిర్మాణం స్టార్ట్ చేయడంతో నాకిని సాయిబాబా అనే వ్యక్తి పిల్లర్లు డ్యామేజ్ చేశారని గ్రామస్తులు తెలియజేస్తున్నారు. వెల్కమ్ టు డిఎన్యూ తెలుగు న్యూస్. మనం ఇప్పుడు గన్పూర్ విలేజ్ మేడ్చల్ మండల్ మేడ్చల్ జిల్లా గన్పూర్ గ్రామంలో ఉన్నాము. కత్తి లలిత బాధితురాలు మన దగ్గరికి రావడం జరిగింది. ఆమెకు గృహలక్ష్మి జ్యోతి కింద మార్చిలో ఆమెకు ఇల్లు శాంక్షన్ అయింది. మార్చి నుంచి ఇప్పటి వరకు కూడా ఆమెను కట్టుకోకుండా ఇల్లు నిర్మాణం కట్టుకోకుండా మా జాగుందని చెప్పి అడ్డుకోవడం జరుగుతుంది. వాస్తవాలు ఒక్కసారి ఆమెతో తెలుసుకుందాం. ఇప్పుడు మీరు ఎన్ని రోజుల నుంచి ఉంటున్నారు ఇంట్లో? ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? ఇప్పుడు 16 సంవత్సరాలు. 16 సంవత్సరాలు ఉంటున్నావు. వెళ్ళి ట్యాక్సీలు గిట్లా అన్ని కట్టినావు. ఇప్పుడు నీకు కొత్త ఇల్లు వచ్చిందని చెప్పేసి మార్చిలో కూలగొట్టినావు. మన కాంగ్రెస్ ప్రభుత్వంలో మా గృహలక్ష్మిలో కత్తి లలిత పేరు మీద నా పేరు మీద వచ్చినందుకు కూడా నన్ను దర్శనం చేస్తే కూడా 2 సార్లు ఆపినప్పుడు కూడా కిరికిరి చేస్తే మిల్లర్ వచ్చినా కానీ ఆపిరు. వాళ్ళని దర్శనం చేసుకుని కాంప్లీట్ ఇస్తామని 2 సార్లు మిల్లర్లు కూడా ఆపితే మళ్ళీ ఈరోజు నేను పుట్టింగ్లు వేస్తుంటే కూడా వచ్చి నాగని సాగి వచ్చి పిల్లర్ పట్టి పీకుతుంటే కూడా నేను అడ్డుపోయినా. పోతే బద్మాషకుండా నువ్వు ఎవరిని పుట్టిన నాగనని పుట్టిన నాన్న తింటే పుట్టినవా అని కూడా నన్ను నా మీదకి వచ్చిండు. వస్తే చేతులు పట్టి దూరం నోకితే మేస్తుల మీదకి పోతే మీరు మంచిగా నాతో మాట్లాడాలని మేస్తుల మీద పోకని చెప్తే నువ్వు ఎవరికి బద్మాషకుండా గార్డు కూడా శుభ్రంగా అని నన్ను అద్రగానం చేస్తారు. వెనక ముందు సపోర్ట్ చిన్న పిల్లలు ఉర్రు నాకు బాధలు అని నేను బాధపడుకుంటా. అది నాడామని చూసి కూడా నా మీదకి అద్రగానం చేసి వస్తుండ నా మీదకి నాగం సాగిపోయి పిల్లలు తోలుకొని వస్తుండే. ఇప్పుడు మీకు అడ్డంలో ఎంత ఉంది జాగా? అడ్డంలో ఇప్పుడు 20 ఫీట్లలో 3 ఫీట్లు ఇస్తే ఇప్పుడు 10 ఫీట్లలో అంటే నీది 20 ఫీట్లు ఉంది కానీ 3 ఫీట్లు వదిలేసి కట్టుకుంటున్నావు. 3 ఫీట్లు వదిలి ఇప్పుడు నీది 20 ఫీట్లు ఉన్నట్టుగా నీకు ప్రూఫ్ ఏముంది? ఇక్కడ నాకు పేపర్ ఉంది తీసుకుందా. ఇప్పుడు ఆ బాత్రూమ్ కూడా స్టేట్ ఉన్నావు కదా, అంటే ఇప్పుడు ఆ స్టేట్ వరకు 20 ఫీట్లు ఉంది, అక్కడ 20 ఫీట్లు ఉంది, ఇక్కడ నువ్వు 17 ఫీట్లలో తీసుకున్నావు. అయినా కానీ కూడా దౌర్జన్యం చేస్తావు. కావాలని చేస్తారు. నేను ఇంకా ఇల్లు కట్టుకోమంటున్నాను. ఖచ్చితంగా మాది జాగా కట్టుకోదని అంటారు. ఓకే, విన్నాం కదా లలిత మాటలలో. నాగని సాయి అనే వ్యక్తి ఆయన చిన్నపాటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. ఆయన ప్రతిదీ డిస్టర్బ్ పనులే చేస్తున్నాడు. ఇప్పటికీ 2 సార్లు డిఎన్ఎస్ న్యూస్ ఛానల్ వాళ్ళు సంప్రదించారు. అయితే వాళ్ళకు అక్కడ సైడు 20 ఫీట్లు జాగు ఉంది. ఇప్పటికీ ఆ బాత్రూమ్లు గిట్లా అన్నీ ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఇక్కడ సైడు 3 ఫీట్లు వీళ్ళతో లొల్లొద్దని చెప్పి 17 ఫీట్లనే వాళ్ళు ఇల్లు నిర్మాణించుకుంటుంటే ఈరోజు వచ్చి పుట్టింగ్లు అయిన తర్వాత ఆ పిల్లర్స్ మొత్తం బీకేసి ఆమె మీదకి దౌర్జన్యం చేసుకుంటా, ఆమెను ఇష్టం వచ్చినట్టు మాటలు తిట్టుకుంటా మీ మీద మేము పిఎస్ కాంప్లైంట్ ఇస్తాం, ఏం చేస్తారో పొమ్మని వెళ్ళడం జరిగింది. థ్యాంక్ యూ.